నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మీ పేరు? సరస్వతి అమ్మ. సరస్వతి. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు ఇక్కడ? 35 years నుండి వస్తున్నా. 35 years నుంచి. 35 years నుండి వస్తున్నా. చిన్నగా ఉన్నప్పటి నుండి 7 ఏళ్ళు ఉన్నప్పటి నుండి వస్తున్నా. అంటే వంశ పారంపర్యంగానా? లేదు, మాకు నియర్ బై ఉంటది అమ్మ. మేము ఇక్కడ సైడ్ సన్ సిటీలో ఉంటాము. చిన్నగా ఉన్నప్పుడు నడుచుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు పబ్లిక్ పెరిగినా కొద్దిగా ఇక వన్ల మీద వచ్చేస్తున్నాం ఇక. ఓకే. దేవుడు మీ ఒంటి మీదకి వచ్చినప్పుడు మీరు అంటే మీకు ఏమైనా గుర్తుంటుందా? మీరు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు? లేదమ్మా, గుర్తుకుండదు. అమ్మ వస్తుందని సిమ్టమ్స్ వచ్చినప్పుడే ఇక మేము అన్కాన్షియస్కి వెళ్ళిపోతాం. మాకేం గుర్తుకుండదు. ఇక ఆ తల్లి ఎట్లా తొలిపోతే అట్లా పోతాం, ఎట్లా వల్కరిస్తే అట్లా వల్కరిస్తాం. ఓకే. ఈ మధ్య సోషల్ మీడియాలో నడుస్తున్న కొన్ని చర్చలు మనం చూస్తున్నాం. ఎక్కడ పడితే అక్కడ శివాలు గుడాలు, దేవుడు మా మీదకి వస్తుందని చెప్పడాలు, ఇవన్నీ విన్నప్పుడు మీరు ఏమంటారు అసలు? నేను విన్నదైతే చాలా మంది మీరు ఏమన్నా అనుకోండి, మీ స్టూడియో వాళ్ళు కూడా చాలా తప్పుగా మాట్లాడిరు. కొత్తగా వచ్చిన వాళ్ళకు ఏడైనా వస్తుంది, తప్పు లేదు. స్టూడియోలో కూడా వస్తుంది. స్టూడియోలో కాదు కదా, ఏడ తల్లి పేరు విన్నా కానీ వస్తుంది. ఎందుకంటే గురుబలం లేక కంపల్సరీ వస్తుంది. గురుబలం ఉండాలి. గురువు లేని విద్య గుడ్డిగా అంటారు. కొత్తగా వచ్చిన వాళ్ళకు గురువు ఉండరు, ఎవ్వరు ఉండరు. కాబట్టి ఏడైనా వస్తుంది. పడిపోతారు కూడా. కొంతమంది ఫిట్స్లో వచ్చినాయి అంటారు, కొంతమంది ఏమొచ్చిందో చక్కెర వచ్చి పడిపోతుంది అంటారు. కానీ అవి ఏం నాటకాలు కావు. అమ్మ ఆశీర్వాదం ఉంటేనే వస్తుంది. ఓకే. మరి కొంతమంది శివశక్తులు కూడా ముందుకు వచ్చి కావాలని చేసినని కూడా చెప్పారు కదమ్మా. అదంతా వాళ్ళు కూడా వాళ్ళు కూడా గ్రహించాలి. అమ్మ అంటది, ఎప్పుడు అంటది, అమ్మ ఎవ్వరితోనూ డైరెక్ట్ మాట్లాడదు. డైరెక్ట్ మాట్లాడేయాలంటే వాళ్ళు ఉంటారు కదా, రంగం ఎక్కుతారు చూడు, వాళ్ళు మాట్లాడతారు. ఈ శివశక్తులకు కానీ ఏం కానీ అమ్మ లోపలికి ఒంటి మీదకి వచ్చి అమ్మ వల్కరిస్తుంది. అమ్మ వల్కరించినప్పుడు వీళ్ళు ఏం చెప్తారంటే, అమ్మకు మనకు ఆల్రెడీ స్వప్నంలో చెప్తుంది, కళలో చెప్తుంది, పలానా వ్యక్తికి ఇట్లా వస్తుంది, పలానా వాళ్ళకి ఇట్లా చేయాలి అని చెప్తుంది. కానీ వీళ్ళేంటంటే కళలో రాదు, ఏడవడతా ఆడ రాదు అని అంటారు. కానీ కొత్తగా వచ్చిన వాళ్ళకు ఏడైనా వస్తుంది. అది స్టూడియోలోనే కాను, ఏడ కానీ పోతా కూడా పండుకునే నిద్రలో కూడా వస్తుంది. నిద్రలో మంచం మీద కూడా వస్తుంది. అది వస్తుంది, సత్యం. అది దేవుడు ఉన్నదంటే, దేవుడు ఉన్న వాళ్ళకు ఎవరైతే అంటారో నిజంగా దేవుడు ఉన్నాడు అని అనుకుంటారో వాళ్ళకి కంపల్సరీ వస్తుంది. ఇప్పుడు ఒక అమ్మాయి బాగా నెగిటివ్ అయింది కదా, సౌందర్య. ఆల్రెడీ ఆమెకు కూడా నేను కామెంట్స్ పెట్టిన. ఆమెకు అంత అల్సర్ అవుతుంది. ఆమె గురువు ఎవరు అనేది బయట పడలేదు అసలు. ఆమె గురువే ఆమెకు దాచుకున్నది. అసలు నిజమైన గురువు అయితే నా శిష్యురాల్ని మీరు ఎందుకు అంటున్నారు, నేనే వచ్చి ముందు నేనే పండుగ చేసిన అని ఆమె చెప్పుకోవాలి. కానీ ఆమె గురువో లేకపోతే దొంగ గురువో తెలియదు కదా. అసలు గురువు కరెక్ట్ లేదు. ఆ అమ్మాయికి గురువు కరెక్ట్ లేదు. గురువు చెప్పాలి. ఫస్ట్ విగ్రహం తీసినా కానీ ఏది చేసినా కానీ ఫస్ట్ గురువు చెప్పాలి. గురువు చెప్పండి ఏది జరగదు. మరి బండారి బొట్టు తీసేయడం ఇవన్నీ అది తప్పు. అది దేవుడు ఇచ్చిన దానికి ఎవ్వరు అట్లా తీసేదారు. తప్పు, చాలా తప్పు. అది దేవుడు ఇచ్చిన దానికి అసలు మనకు బొట్టు ముందు నుండే ఉంటుంది. పుట్టిన నుండే పెడతారు. మనకు బండారు అంటారా, ఇక దేవుడు వచ్చినప్పుడు శివశక్తులని బండారు పెడతారు. బండారు పెట్టినప్పుడు ఇప్పుడు ఆమె దేవుడు కాదన్నారు, బండారు బలగంలోకి వెళ్ళి తీసేసిన అన్నారు. ఇప్పుడు మళ్ళీ అల్చర్ అవుతుంది కదా, మీ బోనం ఎత్తుకొని వస్తుంది. పాట కూడా పాడిపించారు ఈసారి 2025లో కూడా పాట పాడిపించారు ఆమెతోని. ఆమె ఎక్కడైతే పోయిందో మళ్ళీ అక్కడికి వెళ్ళి వస్తుంది కదా. మళ్ళీ ఆమె దొంగ దేవుడు అన్నప్పుడు ఇంట్లో ఉండాలి కదా, మళ్ళీ బయటికి ఎందుకు వస్తుంది? చెప్పే పద్ధతి తప్పు చెప్పిరు. అది రాంగ్. అది చాలా రాంగ్. అది నిజమైన శివశక్తులు ఉన్నారు కొంతమంది ఏమో కావాలని నటిస్తుంటారని కూడా మాట్లాడతారు కదా. వాళ్ళని గుర్తుపట్టడం ఎట్లా? గుర్తుపట్టడం అంటే ఇక వాళ్ళు ఏంటంటే, ఎప్పుడు వాళ్ళు నిజంగా దేవుడు వచ్చి అట్లా మాట్లాడుతున్నారా, లేకపోతే దేవుళ్ళ మీద కొంతమంది ఇప్పుడు దేవుడు వచ్చే వాళ్ళు ఉంటారు కదా, ఈర్ష్యతోని ఉంటారు కదా. ఈర్ష్యతోని వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా అట్లా వాళ్ళ పేర్లు చెప్పుకొని వస్తారనమాట. మళ్ళీ చెడగొట్టడానికి ఎంతసేపు. ఇది ఒక దేవుడు రానికే ఎన్ని కష్టాలు పడిండొచ్చు. దేవుడు ఊకనే రాడు, ఒంటి మీద ఊకనే రాడు. వచ్చినా కానీ ఎన్ని శరాలు పడిండొచ్చు. మేము కనరాని రాజాలు పోయినాం, ఎక్కరాని గుట్టలు ఎక్కినాం, అడవిలలో పోయి చిన్న చిన్న పిల్లలని వేసుకొని వండుకున్నాం. మేము మాకు తెలియక అన్ని బాధలు పడ్డాము. అది బాధలు పడ్డోళ్ళకే తెలుస్తుంది, దేవుడు వచ్చిన వాళ్ళకే తెలుస్తుంది. కానీ దేవుడు ఉన్నాడు. అది కొత్తగా వచ్చిన వాళ్ళకి కానీ ఎవరికి వచ్చినా కానీ పాతగా ఉన్న వాళ్ళకి ఎందుకు రాదు ఏడంటాడంటే, గురువు లింగం కట్టినప్పుడు పటంలా చెప్తారనమాట. ఏడంటాడ రాకుండా ఒప్పందాలు ఉంటాయి. ఏడ పడతాడ
పలానా జాగలనే రావాలి, పలానా జాగలనే ఉండాలి, ఎంతవరకు ఉండాలని అది గురువు అంటారు. గురువు ఇస్తాడు, అది పట్టంలో ఇస్తాడు. ఇక ఈ పట్టం వేసుకొని వాళ్ళు కొత్తగా వస్తారు కదా, వాళ్ళు ఏడంటాడో సరైన దారి లేక సరైన తొవ్వ దొక్కక ఏడబడతాడో ఊపుకుంటదమ్మ. థ్యాంక్ యూ అమ్మ, చాలా చక్కటి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. పసుపు బండారి